హలో గాయ్స్ అందరికీ ఈ వీడియోలో గిఫ్ట్ నిఫ్టీ అంటే ఏంటి, అది ఎక్కడ ట్రేడ్ అవుతుందో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ లేదా నిఫ్టీ 50 ఓపెనింగ్ ఎలా ఉంటుందో ముందుగానే తెలుసుకోవడం కోసం మనం మొట్టమొదట చూసేది గిఫ్ట్ నిఫ్టీ. దీన్ని బట్టి మనం ఒక ఒపీనియన్ని బిల్డ్ చేసుకుంటాం. మనం గిఫ్ట్ నిఫ్టీ కంటే ముందు ఒక విషయాన్ని తెలుసుకుందాం. మన ఇండియాలోని గుజరాత్ స్టేట్లో ఉన్న గాంధీనగర్లో గిఫ్ట్ సిటీ అనే ఏరియాలో ఇంటర్నేషనల్ లెవెల్లో ఫైనాన్షియల్ సర్వీసెస్ని అందించే కంపెనీస్, బ్రోకర్స్, ఎక్స్చేంజెస్, బ్యాంక్స్, ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా గిఫ్ట్ సిటీలోనే ఉంటాయి. ఆ ఏరియాని మొత్తం ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ IFSC అంటారు. ఇక్కడ ఉండేవారు ఇంటర్నేషనల్ లెవెల్లో ఫైనాన్షియల్ సర్వీసెస్ని అందిస్తారు. వీటిని రెగ్యులేట్ చేసేది IFSCA అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ. మన క్యాపిటల్ మార్కెట్స్ని సెబీ ఎలాగైతే రెగ్యులేట్ చేస్తుందో సేమ్ IFSCని IFSCA రెగ్యులేట్ చేస్తుంది. ఈ IFSCA 2020లో ఎస్టాబ్లిష్ చేశారు. అంతకుముందు వీటిని RBI, SBI వాళ్ళు రెగ్యులేట్ చేసేవారు. అయితే ఇక్కడ గిఫ్ట్ నిఫ్టీ అంటే G అంటే గుజరాత్, I అంటే ఇంటర్నేషనల్, F అంటే ఫైనాన్షియల్, T అంటే టెక్ సిటీ అని అర్థం. అంటే మన నిఫ్టీ 50 ఫ్యూచర్స్ ఈ గిఫ్ట్ సిటీలో ట్రేడ్ అవుతాయని అర్థం. మన NSE అయిన INSE అంటే ఇంటర్నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇది గిఫ్ట్ సిటీలో ఉంటుంది. NSE ముంబైలో ఉంటుంది. ఈ INSE అంటే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లో డెరివేటివ్స్ డాలర్స్ లో ట్రేడ్ అవుతాయి. లైక్ ఈక్విటీ, కమోడిటీ, కరెన్సీ డెరివేటివ్స్ ఈ ఎక్స్చేంజ్ లోనే ట్రేడ్ అవుతాయి. ఫారినర్స్ ని అట్రాక్ట్ చేసేలా ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. IFSCA ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అథారిటీ ముఖ్య ఉద్దేశం ఫారినర్స్ ని అట్రాక్ట్ చేయడం అండ్ ఇంటర్నేషనల్ గా ఫైనాన్షియల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడం. ఈ ఎక్స్చేంజ్ లో డొమెస్టిక్ వాళ్ళు పార్టిసిపేట్ చేయరు. ఇది ఓన్లీ ఫారినర్స్ కి మాత్రమే డిజైన్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.